భూమికి యాక్సిడెంట్ అవ్వగానే శివ ఏడుస్తూ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా శివ పక్కకి వెళ్ళి ఏడుస్తూ శారదాకి కాల్ చేసి, ఆంటీ, భూమి అక్కకి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే శారద కూడా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఏ హాస్పిటల్ అని అడగగా హాస్పిటల్ పేరు చెప్తాడు శివ. దాంతో వస్తున్నాను అంటూ కాల్ కట్ చేస్తుంది శారద. భూమిని లోపలికి తీసుకెళ్తూ ఉండగా ఒక అమ్మాయి, చిన్న పాప చూసి వాళ్ళ అమ్మకి, మా టీచర్కి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే వాళ్ళమ్మ బాధగా కంగారుగా, అయ్యో నాన్న, జీతం సరిపోవట్లేదని నిన్ను డ్యాన్స్ మాన్పించేశాను. ఈ టీచర్ ఫ్రీగా డ్యాన్స్ నేర్పిస్తాను అంటే నిన్ను ఆ క్లాస్లో జాయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆవిడ బ్రతికేంటి ఇలా అయిపోయింది అని కంగారు పడుతుండగా ఆ అమ్మాయి, లేదు, మా టీచర్కి ఏం కాదు, నేను విఘ్నేశ్వరుని ముందు డ్యాన్స్ చేస్తాను అని అంటూ భూమి దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం భూమిని చూసి విఘ్నేశ్వరునికి దండం పెడుతున్న శారద దగ్గరికి వచ్చి, మా టీచర్కి ఏం కాదు, ఆ శివయ్యే కిందికి దిగి వచ్చేలా నేను నాట్యం చేస్తాను, మా భూమి టీచర్ని కాపాడమని వేడుకుంటాను అని అంటూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తన భంగిమలకి, తన నాట్య ప్రదర్శనకి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ కూడా అది చూసి ఆశ్చర్యపోతాడు. ఆ అమ్మాయి డ్యాన్స్ ఫలితంగా భూమి కోమా నుండి బయటికి వస్తుంది. అప్పటికే డాక్టర్, బ్లడ్ బాగా పోయింది, ఇటువంటి పరిస్థితుల్లో మేము ట్రీట్మెంట్ తప్ప ఏమీ చేయలేం, కోమాలోకి పోయే ఛాన్స్ ఉంది అని డాక్టర్ చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతున్న శారద, సిస్టర్, భూమి కళ్ళు తెరిచింది అన్న మాటతో కంగారుగా లోపలికి పరిగెడుతుంది. ఆ స్టూడెంట్, శారద, శివ, గగన్ అందరూ కలిసి లోపలికి వెళ్తారు. శారద ఎలా ఉందమ్మా అని అడిగి, నువ్వు కోలుకోవాలని ఈ అమ్మాయి దేవుని ముందు నాట్యం చేసింది అని చెప్పగానే తనని దగ్గరగా పిలిచి, ఏంటమ్మా నీ పేరు అనగానే పేరు చెప్తుంది ఆ పాప. ఆ పేరుకు అర్థం ఏంటో తెలుసా అంటూ ఉండగా, సత్యం అంటుంది ఆ అమ్మాయి. అప్పుడు పవిత్రం అని కూడా అర్థం వస్తుంది అని భూమి చెప్తూ ఉంటుంది. మీరు చల్లగా ఉండాలి మేడం అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి. నన్ను దీవించండి అని ఆ అమ్మాయి అడగగానే భూమి తలపై చెయ్యి వేసి దీవిస్తుంది. నేను వెళ్తాను మేడం, మా అమ్మ కంగారు పడుతుంది అని అంటూ వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఇక గగన్, భూమి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు, కానీ గగన్ భూమిని పలకరించడు. ఇక గగన్ శారదతో వెళ్ళిపోదామా అమ్మ అని అడుగుతుండగా భూమిని ఇలా ఒంటరిగా హాస్పిటల్లో వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతాం అని అంటుండగా, తను మన ఇంటి అమ్మాయి కాదు, వెంట వెళ్ళిపోవడానికి హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ ఇంటికి కాల్ చేశారు, వాళ్ళే వస్తారు అని అంటూ ఉండగా, వాళ్ళు వచ్చే వరకైనా ఉందాం అంటుంది శారద. వద్దు, మనకు అవసరం లేదు అని గగన్ అంటూ ఉండగా శారద సైలెంట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ శివ, నన్నైనా ఉండమంటారా బావా అని అడుగుతుండగా, నువ్వు మా ఇంటి వాడివే, అనవసరమైన ప్రేమలు అవసరం లేదు, పద అని అంటూ అందరూ బయటికి నడుస్తారు. అప్పుడు శారద, ఆ అమ్మాయి భూమి కోసం నాట్యం చేసింది చూసావా, తను నాట్యం చేసింది భూమి కోసం కాదు, భారత సంస్కృతిని కాపాడడానికి. అంతమంది చిన్నపిల్లలు ఆశని నెరవేర్చడానికి శోభాచంద్ర గారు తన ఆస్తినంతా దానం చేసి నాట్యం నేర్పించాలి అనుకున్నారు. ఆ ఆశని భూమి నడుంకు కట్టుకుంది. ఆ శోభాచంద్ర గారి కోసమైనా కాకపోయినా, భూమి కోసం కాకపోయినా, ఆ పేద ఆడపిల్లల కోసమైనా నువ్వు డ్యాన్స్ అకాడమీ భూమితో కలిసి నడపడానికి ఒప్పుకోవాలి అనగానే గగన్ ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయి, సరే అమ్మా అంటాడు. దాంతో భూమి గురించి ఆలోచించిన శారద సంతోషంగా థ్యాంక్ యూరా అంటుండగా, ఎవరి కోసం కాదమ్మా, నువ్వు చెప్తున్నానవని ఒప్పుకుంటున్నాను అని అంటుండగా శారద, ఈ విషయం నేను ఇప్పుడే భూమికి చెప్తా అని అంటూ ఉంటుంది. వద్దు అని గగన్ అంటూ ఉండగా, అసలే యాక్సిడెంట్ అయి ఏడుస్తుందిరా, ఈ విషయం చెప్తే సంతోషపడుతుంది అని అంటూ భూమి దగ్గరికి వెళ్ళి, డ్యాన్స్ అకాడమీ నీతో కలిసి నిర్వహించడానికి నడపడానికి గగన్ ఒప్పుకున్నాడమ్మా అనగానే భూమి నవ్వుతూ సంతోషపడుతుంది. ఈ సంతోషం చూడ్డానికే ఇక్కడికి వచ్చి చెప్పానమ్మా అని శారద అంటుండగా నవ్వుతూ ఉంటుంది భూమి. ఇక ఏం జరగనుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.